పరిగి నుంచి గెలిచిన ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి ఉన్నారు. మాట్లాడదాం. రామ్మోహన్ రెడ్డి గారు, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. ఏం చెప్పబోతా ఉన్నారు? చాలా రోజుల తర్వాత మళ్ళీ అసెంబ్లీకి వచ్చారు. చాలా సంతోషంగా ఉంది. నేను నిన్న ముఖ్యమంత్రి గారిని కలిసి ధరణికి సంబంధించిన రివ్యూ ప్రోగ్రాంలో సెక్రటరియట్లో పాల్గొన్నాను. అదేవిధంగా మా నియోజకవర్గంలో మైనార్టీలకు సంబంధించిన కొన్ని ఇష్యూస్ ఉండే, అది టైం బౌండెడ్ ఇష్యూస్ ఉండే. తబ్లిక్ జమాతే ఆర్గనైజేషన్ వాళ్ళు 6th, 7th, 8th January నెక్స్ట్ మంత్ ఒక 3 లక్షల మందితో ఒక పెద్ద మైనార్టీ సదస్సు నిర్వహిస్తున్నారు. దానికి సంబంధించిన అరేంజ్మెంట్స్ చేయడానికి అని చెప్పి 2,45,00,000 వాళ్ళ ఎక్స్పెండిచర్ ఉంది. ఇది కలెక్టర్ గారు రిక్వెస్ట్ చేసినారని అడగగానే జీవో విడుదల చేసినారు. అదేవిధంగా 2,45,00,000 జీవో విడుదల చేసినారు అడగగానే. అదేవిధంగా మైనార్టీ సోదరులు చాలామంది క్రిస్టియన్ సోదరులు కూడా ఎవ్రీ ఫెస్టివల్కు క్రిస్మస్కు బట్టలు ఇవ్వడం అనేది ఆనవాతిగా ఉంది. ఆ బట్టలు కూడా రిలీజ్ చేయాలని చెప్పి కూడా కోరితే వెంటనే రిలీజ్ కూడా చేయడం జరిగింది. వాళ్ళకి తొందరలోనే మైనార్టీ సోదరులందరూ కూడా బట్టలు కూడా ఇవ్వడం జరుగుతుంది అన్న విషయాన్ని తెలియజేయడానికి చాలా సంతోషంగా ఉంది. ఓకే, కొన్ని విమర్శలు వస్తూ ఉన్నాయి ఇతర పార్టీల నుంచి. సేమ్ యథావిధిగా మొన్న కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేలు ఏ రకంగా తీసుకున్నారు, సో ఇప్పుడు కూడా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీ తీసుకొని ఉంది అనేటువంటి దానికి సంబంధించి ఇప్పటివరకు అయితే అలాంటి ఆలోచన కానీ అలాంటి ప్రయత్నం కానీ మా కాంగ్రెస్ పార్టీ నుంచి ఎక్కడ కూడా మేము చేయలేదు. ఆ అవసరం కూడా మాకు లేదు. మాకు సంపూర్ణమైన మెజార్టీ ఉంది. ఇప్పటివరకు అయితే ఎప్పుడు కూడా మేము అట్లాంటి ఆలోచన చేయలేదు. ఓకే, పరిగి కాస్త వెనుకబాటుకు గురైతున్నటువంటి పరిస్థితి వివిధ కారణాల రీత్యా. దానికి సంబంధించి ఏం చెప్తారు? ఏం డెవలప్మెంట్ విషయంలో కానీ ఏం చెప్తారు? గతంలో నేను కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు పరిగి నియోజకవర్గానికి 5,000 కోట్ల రూపాయలు శాంక్షన్ తీసుకున్నాను. దాంట్లో ప్రాణహిత చెవెళ్ళ ప్రాజెక్టు 1,100 కోట్ల రూపాయలు, అదేవిధంగా పాలమూరు రంగారెడ్డి కూడా తీసుకోవడం జరిగింది. అదేవిధంగా రైల్వే లైన్ వికారాబాద్ నుంచి మక్తల్ వరకు రైల్వే లైన్ కూడా శాంక్షన్ చేసుకోవడం జరిగింది. హైదరాబాద్ నుంచి బీజాపూర్ వరకు 4 లైన్ రోడ్ నేషనల్ హైవే ప్రాజెక్ట్ కూడా శాంక్షన్ చేసుకోవడం జరిగింది. ఇవన్నీ పథకాలను ఈ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం అన్నీ కూడా పక్కన పెట్టింది. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది కాబట్టి ఇవన్నీ కూడా మార్జిన్ మనీ స్టేట్ గవర్నమెంట్ ఇవ్వాలి, ప్లస్ స్థల సేకరణ కూడా రాష్ట్ర ప్రభుత్వం చేయాలి. అది చేయనందుకే ఆగింది. ఇప్పుడు ముఖ్యమంత్రి గారిది నాది ఒకటే జిల్లా, నేను జిల్లా అధ్యక్షుడిని కాబట్టి మా అన్నీ కూడా జాయింట్ ప్రాజెక్ట్స్ కాబట్టి ఆ 5,000 కోట్లు ఇప్పుడు 10,000 కోట్లకు అంచనాలు పెరిగిపోయినాయి. 10,000 కోట్లతో పరిగి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చేస్తాం. ఏం చెప్పబోతా ఉన్నారు? ఇప్పుడు బీఆర్ఎస్ సంబంధించినటువంటి నేతలు నిన్న కొంతమంది స్టేట్మెంట్ చేశారు. వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అలవి కాని హామీలు ఇచ్చారు కాంగ్రెస్ పార్టీ, ఆ రకంగా అధికారం వచ్చింది, ప్రజల్ని మోసం చేసి గద్దెనెక్కారు అనేటువంటిది. ఇప్పుడు మీరు ఇచ్చినటువంటి హామీల విషయంలో 6 గ్యారెంటీలు కావచ్చు, మేనిఫెస్టోలో చెప్పిన అంశాలు సాధ్యం కాదు అంటున్నారు కేటీఆర్. మీకు బాగా తెలుసు 2018 ఎన్నికల్లో ముఖ్యమంత్రిగా అప్పుడున్నటువంటి కేసీఆర్ గారు ₹1,00,000 రుణమాఫీ చేస్తామని చెప్పిండు. ₹1,00,000 రుణమాఫీ చేస్తామని చెప్పిండు. ఆ ₹1,00,000 18లో చెప్పిండు. 18 పోయింది, 19 పోయింది, 20 పోయింది, 21 పోయింది, 22 పోయింది, ఇప్పుడు 23 వచ్చింది. మొన్న 5-6 నెలల కింద ఆ ₹1,00,000 కాస్త 2 లక్షలు అయిపోయింది మిత్తితో సహా. మా రాహుల్ గాంధీ గారు ₹2,00,000 మాఫ్ చేస్తామని చెప్పి వరంగల్ రైతు సదస్సులో డిక్లేర్ చేసిండు. ఈ ప్రభుత్వం 25% మాత్రమే డిక్లేర్ చేసింది, అంటే 50,000 ఇచ్చారు. 1,50,000 ఇంకా రైతుల అప్పు అట్లనే బ్యాంకులో ఉంది. కాబట్టి వాళ్ళు అమలు చేయలేని హామీలు ఇచ్చిన వాళ్ళు ఎవరు? బీఆర్ఎస్ వాళ్ళు, మేము కాదు. మేము ఖచ్చితంగా ఈరోజు కూడా చెప్తున్నాం, మేము ఏదైతే 6 గ్యారెంటీలు చెప్పినామో 6 గ్యారెంటీల్లో 2 గ్యారెంటీలు ఆల్రెడీ అమలు చేసేసినాం. మిగతాది కూడా దశల వారీగా చేయబోతున్నాం. 2 లక్షల రుణమాఫీ కూడా భవిష్యత్తులో మాఫీ చేస్తాం. ఇవి అమలు కానీ ఆచరణలో అమలు కానీ చేసింది ఎవరంటే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. ఇప్పటికీ మీకు అందరికీ తెలుసు, వాళ్ళు ₹1,00,000 రుణమాఫీ చేస్తామని చెప్పి ఈరోజు వరకు కూడా చేయలేదు. కాబట్టి అది వాళ్ళకు వర్తిస్తాయి, మాకు వర్తించదు. మేము మొన్ననే 9వ తారీఖు రోజే మేము ఇక్కడ ప్రమాణ స్వీకారం చేసినాం. ఇంకా 4-5 రోజులు కూడా కాలే, ఇప్పుడే విమర్శలు చేస్తున్నారంటే ప్రజలంతా కూడా ఆలోచన చేస్తున్నారు. కాబట్టి ఎవరు కూడా ప్రజలు అలాంటి ఆలోచన లేరు. ప్రజలు పూర్తి విశ్వాసంతో ఉన్నారు కాంగ్రెస్ పార్టీ పైన. అందుగురించే ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచితంగా కల్పించినాం ప్రయాణం. అదేవిధంగా ఎవరైతే వైట్ రేషన్ కార్డు ఉంటారో వాళ్ళందరికీ 10 లక్షల వరకు రాజీవ్ గాంధీ ఆరోగ్యశ్రీ పథకాన్ని కూడా కల్పించినాం. రైట్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం రామ్మోహన్ రెడ్డి గారు. నేను మధు మల్కేడ్కర్, అసెంబ్లీ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.